మిమ్మల్ని అందరూ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, దేవునికి సంకల్పం, దేవునికి చిత్తాన్ని సంపూర్ణంగా మీకు బయలుపరచాలని నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. పిల్లరా, ఈ లాక్డౌన్ దినాల్లో పిల్లరా మనం ఎలా మరల్చబడాలి, ఎలా మార్పు చెందాలి, ఎలా ప్రభువుని దేవుని సంతోషపెట్టాలి అనేక విషయాలు గత కొన్ని దినాలుగా మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఈ రాత్రి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని వాక్యంలో మీరు చదవాలని దేవుని సేవకుడు కోరుతున్నాను. రోమీలకు రాయబడిన పత్రిక మీరు 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పిల్లలు, ఇక్కడ ఈ 2వ వచనంలో దేవుని యొక్క ఉద్దేశం, ద కంటెంట్ ఏంటంటే, ఈ వచనంలో సెంట్రల్ ఐడియా ఏంటంటే, ప్రభు అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తాన్ని, అది ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లు. మధ్యలో ఒక వర్డ్ వదిలేశాను నేను, మధ్యలో వదిలేసి చివరి మాట్లాడండి. మీరు రూపాంతరం పొందుడి, నూతనపరచబడండి. లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తాన్ని అనుసరించండి, రూపాంతరం చెందండి. పిల్లలు, ఈ రెండింటికి మధ్యలో ఒక కార్యాన్ని, ఒక సెంట్రల్ కంటెంట్ని దేవుడు దాచించాడు. అదేంటో తెలుసా? మీ మనసు మారి అనే మాట. చేంజ్ యువర్ మైండ్ సెట్ మార్చుకోవాలి. పిల్లల, ఈ లాక్డౌన్కి ముందు మైండ్ సెట్ మరొకలాగా ఉండొచ్చు నీ జీవితంలో. చాలా కఠినంగా, లేకపోతే ఫుల్ ఆఫ్ మనీతో, ధనాపేక్షతో, లేకపోతే శరీర సంబంధమైన క్రియలతో, లేకపోతే ఫుల్ సెల్ఫిష్నెస్తో, స్వార్థంతో. పిల్లల, ఒక రకమైన వాక్యంలో చెప్పబడినట్లుగా సాతాను సంబంధమైన మనసుగా, లేకపోతే శరీర సంబంధమైన మనసుగా, స్వార్థంతో కూడిన మనసుగా, అలా ఒక డిఫరెంట్ మైండ్గా ఇది ఉండొచ్చు. ఒకవేళ ఈ లాక్డౌన్లో ప్రభు అంటున్నాడు, నీ మనసు మారాలి. చేంజ్ యువర్ మైండ్ సెట్. మనసు మారి నూతన మగుట వల్ల రూపాంతరం చెందండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటారు దాన్ని. 100% ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితంలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, గొంగళ పురుగు సీతాకోక చిలుక బటర్ఫ్లైగా ఎలా మారుతుందో, 100% ట్రాన్స్ఫర్మేషన్. నాట్ 50%, నాట్ 99, బట్ +1 ఈ 100%. ఆ మార్పు, ఆ మారిన మనస్సు మన జీవితంలో ఉండాలి. కొంతమంది మారినట్టుగా నటిస్తారు కానీ మార్పు ఉండదు వాళ్ళు. మాలాంటి దైవజనులు కనిపించినప్పుడు, పెద్దలు కనిపించినప్పుడు అబ్బో ఎంత భయంకరంగా నటిస్తారండి. ఎంత బాగా తల్లిదండ్రుల దగ్గర, లేకపోతే పెద్దల దగ్గర ఏమి యాక్టింగ్ అండి. వేషధారణతో ఒక రకమైన మరి భక్తి కురిపిస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మామూలే, ఇంట్లో మామూలే, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మామూలే. పిల్లలు, ప్రభు అంటున్నాడు, నీ మనసు మారాలి. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఈ లోక సంబంధమైన వాటిని అనుసరించొద్దు. ఆత్మ సంబంధమైన దేవుని చిత్తంలోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి మన మనసు మారటం అంటే ఏంటి? పిల్లల, మారిన మనసు ఎలా ఉంటుంది? నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లల, మారిన మనసు ఎలా ఉంటుందంటే, అది యేసు ప్రభు మనసులా ఉంటుంది. ద మైండ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక, నేను కొన్ని రకాల మనసులు, మారిన మనసులు ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను దేవుని యొక్క వాక్యం నుంచి, బైబిల్లో నుండి. ఫిలిప్పీయుల పత్రిక రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగి చాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇది మారిన మనసు ఎలా ఉంటుందంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనసులా ఉంటుంది. యేసు ప్రభు మనసు, మైండ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసు ప్రభు వారి మనసు ఎలా ఉంటుంది? యేసు ప్రభు వారి మనసు పిల్లరా, చాలా ఉన్నాయి. ఆయన మనసు దేవుని వాక్యంలో ఆయన మనసు గురించి మాట్లాడుకుంటే టైం చాలదు మనకి. 2 చెప్తాను ఆయన మనసులో ఎలాంటివో.
ఆయన మనసు ప్రేమించే మనసు, లవింగ్ మైండ్. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు కొలతలు లేవు, ఆయన ప్రేమకు అరమరికలు లేవు, ఆయన ప్రేమలో ఏ తేడాలు లేవు. ఏం ప్రేమ అండి, ఏం ప్రేమ అండి! ప్రియులారా, ఎంత ప్రేమించాడండి! దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించేటంతగా ప్రేమించాడు. అందుకే ఈ లోకంలో ఒకడు తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టును వాని కంటే గొప్పవాడు ఎవడు లేడట. ప్రాణం పెట్టే ప్రేమ, త్యాగము చేసుకునే ప్రేమ. ప్రియులారా, ఆ ప్రేమ ఎంత గొప్పదంటే, అందుకే ఆయన ప్రేమకు హద్దులు లేవట. ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది. ప్రియులారా, ఎంతో వెడల్పైనది. ఎంత ఎత్తో ఎంత వెడల్పో దాని లోతు ఎంతో we could not express, we could not describe it, the love of the Lord Jesus. ఏమి మనసు అంటే, శత్రువుని సహా ప్రేమించే మనసు. ఈ దినాల్లో మన మనసును మార్చుకుందాం, అలా యేసయ్య మనసు అలాగా మార్చుకుందాం. యేసయ్య మనసు నాకు ఈయనైనా అని అడుగుదాం. యేసయ్య లాంటి మనసు, పిల్లరా, యేసయ్య లాంటి మనసు మనం కలిగి ఉండాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:29 చూడండి. రోమా 8:29 ఎందుకనగా ఈ తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, ఈ మాట దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగునట్లు అగుటకు వారిని ముందుగా నిర్ణయించి, తన కుమారునితో సారూప్యము కలవారగుటకు తన కుమారుని యొక్క స్వరూపంలో మారునట్లు దేవుడట నిర్ణయించాడట. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను. చదవండి. మరియు ఎవరు ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. అబ్బా, ఎన్ని అద్భుతమైన మాటలండి. జాగ్రత్తగా ఉంటారా? దేవుడట ఎవరిని ఎరిగాడో ఆ ఎరిగిన వారినట పిలిచారు, ఎరిగిన వాడినట నిర్ణయించాడట. ఎరిగిన వారిని నిర్ణయించాడట, నిర్ణయించిన వాడిని పిలిచాడట, పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడట, నీతిమంతులుగా చేసిన వారిని మహిమపరిచాడట. ఇవన్నీ 5 స్టెప్స్ ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనం తన కుమారునితో సారూప్యము గలవారగినట్లుగా తన కుమారుని యొక్క మనసు, యేసుప్రభు వారి మనసు మనం కలిగి ఉండాలని దేవుని ఆశ. దట్స్ ద గాడ్స్ ప్లాన్. ఆయన మనసు, ప్రేమించే మనసు ఎంత గొప్ప ప్రేమ అండి. ఇప్పుడు ఆయన ప్రేమ గురించి నేను వర్ణించాలంటే సమయం చాలదు. యేసయ్యలాగే మనం ప్రేమించాలి. వాక్యం చెప్తుంది, ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుందట. దోషములు కప్పుతుంది. ఎవరైనా నీకు విరోధంగా దోషం చేసినా, నేను బాధ పెట్టినా, దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఆ దోషాన్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. గాడ్స్ లవ్ విల్ కవర్ ఎవ్రీ సిన్. ప్రియులారా, ప్రతి పాపాన్ని కప్పేస్తుంది యేసయ్య ప్రేమ. క్షమించే మనసు, ప్రేమించే మనసు, ప్రియులారా, త్యాగపూరితమైన మనసు యేసయ్య మనసు. అది నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను. త్వరగా మారిన మనసు ఎలా ఉంటుందో కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆ తర్వాత మీరు డిటర్మినేషన్ చేసుకోండి, ఆ తర్వాత మీరు బేరీజ్ వేసుకోండి, నీ మనసు మారిందో లేదో. నువ్వు యేసయ్య లాంటి మనసు కలిగి ఉన్నావో లేదో ఆ తర్వాత బేరీజ్ వేసుకో, బ్యాలెన్స్ చేసుకో. యేసయ్య మనసు ఫస్ట్ది, యేసయ్య మనసు. రెండవది ఎలాంటి మనసు? చూడండి, యెషయా గ్రంథం 57:15 చూడండి. సెకండ్లీ, మారిన మనసు ఎలా ఉంటుంది? యెషయా 57:15 మహాగణుడను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసనే ఉన్నవాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. ఈ మాట జాగ్రత్తగా అందరూ చూడాలి. యెషయా 57:15 చివరిలో వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించున్నాను. దీన మనసు గలవారి యొద్ద నేను నివసిస్తున్నాను. ప్రభు అంటాడు, నేను మహాగణుడిని, మహోన్నతుడిని,
సమీపింపిన దేశంలో నివసించి అమరత్వం గలవాడిని గొప్ప దేవుడినే కాదంట్లా. కానీ ఎక్కడ నేను ఉంటాను తెలుసా, ఎక్కడ నేను నివసిస్తాను తెలుసా, ఎలాంటి ఇంట్లో ఉంటాను తెలుసా, ఎక్కడ ఉంటాను తెలుసా, దేన మనసు గలవారి యొద్ద నేను నివసిస్తున్నాను. హల్లెలూయా. గాడ్ విల్ డ్వెల్ దేర్. ప్రభు అక్కడ నివసిస్తాడట. నీది పూరు గుడిసైనా, తాటాకల కమ్మలపాకలో ఇల్లున్నా, ఇల్లు లేకపోయినా, చెట్టు కింద ఉన్న పుట్ట మీద ఉన్న ఎక్కడున్నా, నువ్వు బలహీనుడు అయినా, ఏమి లేకపోయినా, వరీ నాట్, నీకు దేన మనసు ఉంటే ప్రభు నీతో ఉంటాడు. గాడ్ విల్ విత్ యూ, గాడ్ విల్ బి విత్ యూ. దేన మనసు మనకు కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేన మనసు అనే మాట ఆ దేన మనసు అంటే తగ్గించుకున్నట్టు అనే మనసు అనొచ్చు, లేకపోతే సాత్వికమైన మనసు అనొచ్చు. దేవుని వాక్యంలో గలతీ పత్రిక 6:1 సాత్వికమైన మనసు అని ఉంటుంది. ఇవన్నీ ఒకే కోవలోకి వస్తాయి. చూడండి, గలతీలు రాయబడిన పత్రిక 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు చదవండి తామును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు. ఈ మాట చూడండి, సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావాలి. సాత్వికమైన మనసు. కొలసి పత్రిక 3:12 చూడండి. కొలసి పత్రిక 3:12. దేన మనసు అనే మాటలో ఇవన్నీ పర్యాయ పదాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాళత్వమును, చాలు జాలిగల మనసు, వినయముతో కూడిన మనసు, దీన మనసు, సాత్వికమైన మనసు, ఇవన్నీ పర్యాయ పదాలు. పర్యాయ పదాలు. ఎలాంటి మనసు నీది? క్రీస్తు యేసునకు కలిగిన మనసేనా? నెంబర్ 1. రెండవది, దేన మనసేనా? ఈ మనసు మళ్ళా నేను ప్రతి మనసు యేసైకి నేను ఇంటర్లింక్ చేస్తాను. దేన మనసు. మత్తయి సువార్త 11:29 చూడండి. మత్తయి సువార్త 11:29. ఈ దేన మనసు యేసైలో కూడా ఉంది. చదవండి. సాత్వికుడను దేన మనసు గలవాడను. అబ్బా, ఈ దేన మనసు ఎవరిలో ఉందంట? యేసైలో ఉంది. మరలా నేను సాత్వికుడును దేన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. దేన మనసు. ప్రభుట నేను సాత్వికుడిని, దేన మనసు గలవాడు. ఆయనలో ఉన్న సాత్వికమైన మనస్సు, ఆయనలో ఉన్న దేన మనసు మనం కూడా కలిగి ఉందుముగాక. మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఆత్మని శరీరాన్ని కలిపి ఉంచేది మనసు. వింటున్నారా జాగ్రత్తగా? మనసు ఎటువైపు మొగ్గుతుందో ఆ వ్యక్తి ఆ స్వభావం కలిగిన వాడు అయిపోతాడు. ఒక పక్క ఆత్మ, ఒక పక్క శరీరం రెండు ఉంటాయి, మధ్యలో మనసు ఉంటుంది. మనసు ఆత్మ వైపు వెళ్తే ఆత్మానుసారమైన మనసు అయిపోతుంది. ఈ మనసు శరీర సంబంధమైన లోకరీతుల వైపు వెళ్ళిపోతే శరీర సంబంధమైన మనసు అయిపోతుంది. ఈ మనసు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద సెంటర్, వెరీ క్రూషియల్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్. ప్రతి విశ్వాసకి ఈ మనసు అనేది చాలా అవసరం, చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనది. నీ మనసు ఎలాగుంది ఈ రాత్రి? దేన మనసుగా ఉందా? తగ్గించుకునే మనసు ఉందా? ఇదనలో చాలామంది దేన మనసు, దానికి వ్యతిరేకం, దేన మనసుకి వ్యతిరేకమైన మాట ఏంటో తెలుసా? అతిశయం, జీవపటంబం, గర్వంతో కూడిన మనసు. ప్రభు అంటాడు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. ఏ కోణంలో కూడా మన జీవితంలో గర్వం ఉండకూడదండి. దేని బట్టి కూడా దేవునికి చాలా తలంతులు ఇచ్చి ఉండవచ్చు, నీకు దేవుడు అందం ఇచ్చి ఉండవచ్చు, గర్వించొద్దు. దేవునికి ధనం ఇచ్చి ఉండవచ్చు, ప్రైజ్ ద లార్డ్, గర్వించొద్దు. దేవునికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఉండొచ్చు, జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు, జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టి, నీ రంగును బట్టో, నీ ఎత్తును బట్టో, పిల్లలు నీ బ్యాక్గ్రౌండ్ బట్టో, డోంట్ బోల్డ్. దేనిని బట్టి నువ్వు మనం అతిశయించకూడదు. మనం ఏమైనా మరి దేవుని కృపే అని అనుకోవాలి. నేను ఏ పాటి వాడినయ్యా? దావీదు అంత పెద్ద చక్రవర్తి అయిన తర్వాత, పిల్లల ఇజ్రాయేల్ దేశానికి పెద్ద రాజు అయిన తర్వాత ఆయన ప్రభు సన్నిధిలోకి వచ్చి సాగిలిపడి ఉంటాడు, దేవా నేను ఏ పాటి వాడినయ్యా? అయ్యా నేను ఏ పాటి వాడిని? ఒకప్పుడు గొర్రెలు కాసుకుని మేపుకునేవాడిని, ఈరోజు నీవు నన్ను ఆశీర్వదించావు. ఏ పాటి వాడినయ్యా? ఉందా ఆ తగ్గింపు? ఇది నాలో చాలామంది అతిశయపడుతున్నారు. నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మనం అతిశయపడకూడదు. అయితే
ఆత్మ సంబంధమైన అతిశయం, ఆత్మ సంబంధంగా కొన్నిట్లో మనం అతిశయపడాలి. అవి నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 1:31లో మనం అతిశయపడాల్సినవి ఏంటి? లోకంలో కాదు, దేనిలో అతిశయపడాలి? 1:31 చూడండి. మొదటి కొరింథీ 1:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు. చాలండి. అతిశయించువాడు ఎవరిలో అతిశయించాలంట? ప్రభువునందే. యూ హ్యావ్ టు బోల్డ్, యూ హ్యావ్ టు బోస్ట్ ఇన్ ద లార్డ్ అలోన్. ఎలా? జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నందుకు నువ్వు అతిశయపడాలి. జీవం గల దేవుని నమ్మినందుకు నువ్వు గర్వించాలి, సంతోషించాలి. ఎంత భాగ్యవంతుడండి నేను, ఎంత ధన్యుడండి. వాక్యంలో వ్రాయబడింది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నువ్వు భాగ్యవంతుడివి. నువ్వు యేసయ్యను బట్టి అతిశయించాలి. యూ షుడ్ బి బోస్టెడ్ ఇన్ ద అవర్ లార్డ్ జీసస్. ప్రభువులో నువ్వు అతిశయించాలి. ఎందుకు అతిశయించాలంటే బైబిల్ చెప్తుంది అదే వచనంలో, దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, ఆయన మన నీతి, మన పరిశుద్ధత, మన విమోచన. ఆయన యేసయ్య మన జ్ఞానం, యేసయ్య మన నీతి, యేసయ్య మన విమోచన, యేసయ్య మన పరిశుద్ధత, యేసయ్య మన ఆశీర్వాదం, యేసయ్య మన ధనము, యేసయ్య మన బంగారం, యేసయ్య మన అతిశయం. అన్నీ యేసే. నువ్వు యేసుని బట్టి అతిశయించాలి. మరి దేన్ని బట్టి, ఇంకా దేని బట్టి అతిశయించాలి? చూడండి, దేని బట్టి అతిశయించాలి? గలతీ పత్రిక 6:14. బైబిల్లో దేవుని వాక్యంలో ఏమున్నాయో అవే మీకు చూపించాలని నేను ఆశపడతాను. లోక సంబంధం విషయాలు నేను ఏవి టచ్ చేయడానికి నేను ఇష్టపడలా. కేవలం దేవుని వాక్యమే ఈ లాక్డౌన్ పూర్తయ్యే వరకు అయితే మీ కడుపు నిండా, మీ హృదయం నిండా దేవుని వాక్యాన్ని మీకు వడ్డించాలని నేను ఆశపడుతున్నాను. ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతిరోజు జరుగుతున్న ఈ లైవ్ ప్రోగ్రామ్కి మీరు రావాలి, రండి. మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. దే విల్ బి ఆల్సో బ్లెస్డ్. చదవండి గలతీ పత్రిక 6:14. మన ప్రభు అయిన, చదవండి. మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. మళ్ళీ చదవండి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట. ఈయన అంటున్నాడు, భక్తుడు అంటాడు, పౌలు గారు, నేను సిలువ యందే అతిశయిస్తున్నాను. ఐఎమ్ బోస్టింగ్ ఇన్ ద క్రాస్ అలోన్. సిలువలో. ఎందుకో తెలుసా? సిలువే మనకు తెచ్చింది విలువ. సిలువ లేకపోతే మనకు విలువ లేదు. సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు వారు సిలువ మీద వేలాడకపోతే మనకు రక్షణ లేదు, మన పాప క్షమాపణ లేదు, ప్రియులారా విమోచన కార్యం లేదు, పరలోక వారసత్వం లేదు. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఆ సిలువ మ్రాను మీద యేసు ప్రభు వారు మరణించి ఉండకపోతే మనకి విలువ లేదు, పరలోక భాగ్యం లేదు, ధన్యత లేదు. ఆ గొప్ప ధన్యత సిలువలో దొరికింది కాబట్టి మనం సిలువలో అతిశయించాలి. అందరూ చెప్పాలి, నేను సిలువ యందు తప్ప ఇంకా దేనిలో అతిశయించకుండా నాకు దూరమగును గాక. సిలువలో అతిశయించాలి, ప్రభువును అందు అతిశయించాలి. ఇర్మియా గ్రంథం 9:23 చూడండి. దేనిలో మనం అతిశయించాలట? దేవుని వాక్యంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. 9:23 చూడండి. 9:23. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, యుద్ధ వీరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, కృప చూపుచు. దేనిలో అతిశయించాలో తెలుసా? ఈ భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయం జరిగించుచున్నా యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్నటలో దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొనటంలో అతిశయించాలి. దేవుని జ్ఞానములో. డు యు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్? దేవుని జ్ఞానము, దేవుని రక్షణ జ్ఞానము, ద నాలెడ్జ్ ఆఫ్ ద సాల్వేషన్. దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుటలో నువ్వు అతిశయించాలని. ఇంకా కింద ఏమంటారు తెలుసా? అతిశయించవాలని అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా. అలాంటి వారిలో దేవుడు ఆనందిస్తాడంట. దేవుని జ్ఞానాన్ని పొందుకున్నావా? దేవుని వాక్యపు జ్ఞానాన్ని పొందుకున్నావా? ఎన్సైక్లోపీడియాలాగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ మాటలు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా? దేవుని వాక్యం ఎవరైతే
క్షుణ్ణంగా చదువుతారో, దేవుని వాక్యం ఎవరైతే తెలుసుకుంటారో, దేవుని జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ జ్ఞానంలో ఎవరైతే అతిశయిస్తారో వారి యందు దేవుడు సంతోషిస్తాడని దేవుని వాక్యంలో లేఖనాల్లో సెలవిస్తున్నాయి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3:21 చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3:21. కాబట్టి ఎవడను మనుషుల యందు అతిశయింపకూడదు, మనుషుల యందు అతిశయించకూడదు. సమస్తమును మీవి. చూడండి, బైబిల్ చెప్తుంది మనం మనుషుల యందు అతిశయించకూడదంట, దేవుని యందు అతిశయించాలి. నాకు పలానాడు ఎమ్మెల్యే తెలుసండి, నాకు మినిస్టర్ తెలుసండి, వాడు మావాడేనండి. అయితే బైబిల్ చెప్తుంది రాజులైన అధికారులైనా నమ్ముకోవద్దు, వారి వల్ల రక్షణ కలగదు. నీ దేవుడిని యెహోవా వల్ల నీ రక్షణ కలుగుతుంది. మనుషులు అతిశయించొద్దు, మనసును సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు, దేవుని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి ఇష్టలై ఉండాలి. మనుషుల యందు అతిశయించకూడదు, దేవుని యందే అతిశయించాలి. 2 కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11:30 చూడండి. మనం దేనిలో అతిశయించాలని 11:30 11:30 బైబిల్ సేస్ 2 Corinthians. అతిశయింపవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయింపబడదును. పౌలు గారు అంటున్నారు, నేను అతిశయించాలనుకుంటే దేనిలో అతిశయిస్తున్నా తెలుసా? నా బలహీనతల యందు. నేను బలహీనునయ్యా, నేను తక్కువవాడినయ్యా, నేను అజ్ఞానినయ్యా, అయ్యా నేను సోమరుణ్ణయ్యా, నేను బలహీనున్నయ్యా, అయ్యా నీకు లోబడలేనయ్యా, చాలాసార్లు లోబడలేకపోతున్నానయ్యా, నేను బలహీనున్నయ్యా, ఎందుకు కొరగాని వాడినయ్యా, ఎందుకు కొరగాని ఉన్నాయ్యా, ఏ యోగ్యత నాకు లేదయ్యా, నేను సంఘమును హింసించానయ్యా, నేను దోషకుడిని హింసకుడినయ్యా. దేవుని అతిశయిస్తున్నాడు, నా బలహీనతలో నేను అతిశయిస్తున్నాను. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది మనం దేన మనసు కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడతాడు. దేవుని బిడ్డలమైన మనం దేన మనసు, తగ్గించుకునే మనసు, సాత్వికమైన మనసు, లోబడే మనసు. ఎంతమంది లోబడుతున్నారు ఈ దినాల్లో? ఎంతమంది దేవునికి లోబడుతున్నారు? ఎంతమంది దేవుని సేవకుని మాటకు లోబడుతున్నారండి? ఎంతమంది పెద్దలకు లోబడుతున్నారు? సంఘ పెద్దలకి, ఇంట్లో ఉన్న పెద్దలకు ఎంతమంది లోబడుతున్నారండి? ఎంతమంది వెంటనే విధేయత చూపిస్తున్నారండి? ఎంతమంది వెంటనే లోబడుతున్నారండి? ఇంకో మాట చెప్పనా, ఆ తిరుగుబాటు లేకపోతే లోబడలేని ఆ తత్వం ఎవరితో తెలుసా? అది సాతానుడిది. వాడు సాతానుడు ఎలాంటాడంటే కూర్చోరు అంటే నిలబడతాడు, పోనీ నిలబడరు అంటే కూర్చుంటాడు, చెప్పింది చేయడాడు. ఒకసారట దేవదాస్ అయ్య గారిని ఒక భక్తుడు ఉండేవాడు గుంటూరు పరిషత్ ప్రాంతాల్లో, గొప్ప దైవజనుడు. ఎలాంటి దైవజనుడు అంటే అందరూ హల్లెలూయా, అందరూ హల్లెలూయా. నేను త్వరగా ముగిస్తాను, కంగారు పడకండి. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు ఈ లైవ్ కోసం కొంత నెట్ మీరు దాచుకుని ఉంచుకోవాలి. నెట్ అంతా వాడేసుకోకండి, నెట్ అంతా ఎగ్జాస్ట్ చేసుకోకండి, జస్ట్ కొంచెం దాచుకోండి. ఒక 1 GB అన్న దాచుకోండి ప్రతిరోజు. 1 GB విత్ ఎలిషా ఆనంద్ అన్న నాతో కలిసి ఒక 1 GB దాచుకొని మీరు నాతో సహవాసం చేయండి ఈ దినాల్లో. పిల్లలు జాగ్రత్తగా ఉంటున్నారు. దేవదాస్ అయ్య గారు ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆత్మ కొనిపోయే వరం కలిగిన ఆయన. అంటే ఇప్పుడు ఈ గాజువాకలో వాకింగ్ చెప్తాడు, 1 గంట తర్వాత కలకత్తాలో ఉంటాడు ఆయన. నో ఫ్లైట్స్, నథింగ్. ఆత్మ కొనిపోయే వరం ఏలియాకు ఉండేది. ఆత్మ కొనిపోయే వరం దేవుని వాక్యంలో ఫిలిప్పు గారికి ఉంది. మరి ఫిలిప్పును ఆత్మ కొనిపోయి ఆజోతులో కనబడి ఆత్మ అంటే శరీరం అంతా ఇక్కడే ఉంటాడు, కొంచెం కాసేపు ఇక్కడ ఉంటాడు, ఇంకో దగ్గర ఉంటాడు ఆయన. ఎహెజ్కేలుకు ఉంది ఆత్మ కొనిపోయబడే వరం. ఎముకల లోయలోనికి కొనుపబడిన మాట ఆత్మ నన్ను కొనిపోయాను. ఇది చాలా చాలా యూనిక్ గ్రేస్ మాట, దేవుని కృప. ఆ తలాంతు ఈ దైవజనుడికి సెయింట్ దేవదాస్ గారికి ఉండేది. మంచి ప్రార్థనా పరుడు, పరిశుద్ధుడు, సెయింట్ పరిశుద్ధుడైన. ఒకరోజు సాతానుడు వచ్చాడటండి. సాతాను కోసం ప్రార్థన చేస్తాడంట. ఆ సాతాను రాకముందు సాతాను కోసం ప్రార్థన చేస్తాడు. ప్రభువా, సాతానికి మారు మనసు ఇస్తే, సాతానుడే రక్షణ పొందితే మాకు ఇంక ఈ బాధలు, శోధనలు, ఈ టెంప్టేషన్లు, ఈ పాపలు ఏమి ఉండవు కదా, వాడికి మారు మనసు ఈయనైనా అని చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభు అన్నారంటే ఆడు మారు మనసు పొందడరా బాబు, ఆడు మారు మనసు పొందడరా నాయన. లేదు ప్రభు పొందుతాడు అని ప్రభుని వాదించేదాడు. సరే అయితే పంపించాడు సాతాను ఎలా చేశాడు. సాతాను వచ్చి నిలబడి చేసి కొట్టుకొని ఈయనన్నాడంట, సాతానుతో మాట్లాడుతున్నాడు దేవదాస్ అయ్య గారు.
ఆ మిత్రమా బాగున్నావా? బాగున్నాడు. కూర్చో అన్నాడంట. ఇంకా నిలబడి ఉన్నాడంట. ఏమయ్యా నీకే చెప్తున్నాడు కూర్చో అంటే మాట్లాడలేదంట. సరే నీ ఇష్టం నిలబడు అంటే టక్కన కూర్చున్నాడంట. నిలబడరా అంటే కూర్చుంటున్నాడు, కూర్చోరంటే నిలబడుతున్నాడు. వెంటనే పో సాతాన్ని గద్దించి లెంపలు వేసుకుని ప్రభు నాకు అర్థమైపోయిందని అడిగి మాట వినే రకం కాదు. లోబడే మనిషి, లోబడే వ్యక్తి కాదు. ఇది నాలో చాలామంది కూడా దేవుని సేవకులకు, వాక్యానికి, దర్శనానికి, కళలు దర్శనానికి లోబట్టలేదు చాలామంది. పిల్లలు ఈ రాత్రి క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనసు, లేకపోతే మారిన మనసు, లేకపోతే దేన మనసు, సాత్వికమైన మనసు మనము కలిగి ఉందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మోషేలో కనబడుతుంది సాత్వికమైన మనసు, జాషువలో కనబడుతుంది, పిల్లల డేవిడ్లో కనబడుతుంది, దానియేల్లో కనబడుతుంది ఆ దీనమైన మనసు. పిల్లలు ఈ రాత్రి ఒక మాట మీకు చెప్పనా, నిజంగా ఈ రాత్రి ప్రభువా నాకు దీన మనసు కలగజేయనైనా, సాత్వికమైన మనసు, తగ్గించుకుని లోబడే మనసు నాకు ఈయనైనా అని నువ్వు అడిగితే కనుక ఈ రాత్రి ప్రభు ఇస్తాడు. అప్పుడు దీనుల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకసారి దీనుల్ని దేవుడు ఏం చేస్తాడు ఒక మాట మీకు చూపిస్తాడు. దీనుల కట లోకస్వార్త 1:52 చూడండి. ఈ మాట మీరు వింటే, ఈ మాట మీరు చదివితే తప్పకుండా దీన మనసు కొరకు మీరు ప్రార్థన చేస్తారు. దీన మనసు కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారంతే. చూడండి ఆ లోకస్వార్త 1:52 చూడండి. 52 వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి, సింహాసనముల నుండి బలవంతులను కిందకు పడద్రోసి దీనులను ఎక్కించును. ప్రైజ్ ది లార్డ్. సింహాసనముల మీద ఉన్న ఆ గర్విష్ఠుల్ని, ప్రియులరా అతిశయించే వాళ్ళు కింద పడేసట ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెడతాడు ప్రభు తెలుసా? దీనుడు ఎక్కిస్తాడట. మనం దీనుడు అయితే, దీనురాలు అయితే ప్రభువుని సింహాసనం ఎక్కిస్తాడు. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియులరా ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, ఒకరిని తగ్గించేవాడు ఆయనే. వింటున్నారు? మన అందరికి బాగా తెలుసు, తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు పొరపాటున మనం హెచ్చించుకోవద్దు. దేవునికి ఏదైనా ఇచ్చాడంటే దాన్ని బట్టి ప్రభుని స్తుతించు తప్ప దాన్ని బట్టి అతిశయించవద్దు. అతిశయిస్తే ఒకవేళ అది ప్రభుని యొద్ద నుండి తీసివేస్తాడేమో. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తే ఒకవేళ ప్రభుని దగ్గర తీసివేస్తాడేమో నాకు తెలియదు. మేడం గయోన్ అనే ఒక సహోదరి ఫ్రాన్స్ దేశంలో ఉండేది. మేడం గయోన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లేడీ, చాలా అందమైన సహోదరి. దేవుని నమ్ముకుంది, ప్రభు నమ్ముకుని బిడ్డే, కానీ చాలా అందగత్తే. ఆవిడట ప్రతిరోజు కొన్ని గంటలు మరి అద్దం దగ్గర గడిపేదటండి. అలా చూసిన మొగమే చూసిన కొన్ని గంటలు అద్దం దగ్గర మేకప్ చేసుకుని చాలా తన అందంకి ఎక్కువ విలువిచ్చేది. ఒకరోజు పిల్లరా మరి దేవుని కంటే ఎక్కువగా తన ముఖ సౌందర్యానికి దేవుని కంటే ఎక్కువగా మరి దానికి ప్రాముఖ్యత ఇచ్చింది. కాబట్టి ఒకరోజు ఏమైందో తెలుసా, ముఖం మీద, శరీరం మీద భయంకరమైన చికెన్ ఫాక్స్ కురుపులు ఉంటాయి కదండి, ముఖం అంతా మసూచి వచ్చేసిందట. పిల్లలు మసూచి ఇంత నల్లగా మచ్చలటండి. ఇక అద్దంలో చూసుకుంటేనట, అద్దంలో చూసుకోబుద్ది అవ్వలేదట ఆవిడకి. ఆ రోజు ప్రభుని క్షమాపణ అడిగి, అయ్యా ఇంకెప్పుడు నాయన నిన్ను గాక మరి దేన్ని ప్రేమించునయ్యా. పిల్లల అందరిని బట్టి అతిశయపడేదట. అంతే, ముఖం అంతా వికారమైపోయింది. ఆ రోజు నుండి చచ్చిపోయే వరకు అర్థం చూడలేదంటండి ఆమె. తన పుస్తకం మేడం గయోన్ అనే బుక్ మీకు ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి. బుక్ స్టాల్స్ మేడం గయోన్, వెరీ ప్రేయర్ఫుల్ లేడీ, ప్రార్థన పరులు. తర్వాత ప్రభు ఆమెను బలంగా వాడుకున్నాడు. వింటున్నారా? దీనుల్ని ఆయన సింహాసనము ఎక్కిస్తాడు. దీనుడు అయితే యాకోబు పత్రిక 4:6 చూడండి. యాకోబు పత్రిక 4:6 దీనులకు ఏమిస్తాడు? దీన మనసు కలిగి ఉన్న వాళ్ళకి ఏమిస్తాడు ఆయన? యాకోబు పత్రిక మరి 4:6 వచ్చిన ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన. దీనులకు ఏమి ఇస్తాడంట? కృప. గాడ్ గివ్స్ గ్రేస్ టు హంబుల్ మైండెడ్ పీపుల్. ఆ యొక్క దీన మనసు కలిగిన వాళ్ళకట దేవుడు అంటే కృప ఇస్తాడట. గర్విష్ఠులనట ఏం చేస్తాడట? అహంకారులనట దేవుడు ఎదిరిస్తాడట. అయ్యి బాబోయ్, ఆయనకి దేవుని ఎదిరించేవారు మనం బతికి పట్టగట్టగలమండి? ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన అహంకారంలో ఎదిరించి
దీనులకు కృప ఇస్తాడు. దీనుల్ని సింహాసనం ఎక్కించడం మాత్రమే కాదు, దీనులకి కృప, గ్రేస్. దేనికి నువ్వు యోగ్యురాలు కాదు, దేనికి యోగ్యుడు కాదు, దానికి యోగ్యతనిస్తాడు నీకు. నువ్వు దేనికి కలిగి ఉండడానికి యోగ్యత నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీ సంపాదన బట్టి ఒక సింగిల్ బెడ్రూమ్ కలిగి ఉండడానికి నీకు యోగ్యత ఉందేమో, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, లోపల నుంచి ఇల్లు మెట్లు ఉంటాయి, ఫ్లాట్ ఉంటాయి, ఏమంటారు దాన్ని, డూప్లెక్స్ ఇల్లు ఇస్తాడేమో దేవుడు నీకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నేను డూప్లెక్స్ ఇంటికి నేను యోగ్యుడు కదా, యాస్ గ్రేస్ నాన్న తీసుకో అంతే. నువ్వు దీనుడు అయితే, నువ్వు దీనురాలు అయితే, చూడండి రూతు ఎంత దీనురాలండి, రూతు ఎంత దీనత్వం అండి, ఎంత తగ్గింపు మనసు అండి. దేవుడు తీసుకెళ్ళి బోయిజుతో ధనవంతుడితో జతపరిచి ఆ హోలీ జీనియాలజీలో, ఆ పరిశుద్ధ వంశంలోకి ఈ దీనురాలను తీసుకెళ్ళి కూర్చోబెట్టాడండి. ఈ రూతు మోయాబీయురాలు, అన్ని స్త్రీ అండి, అన్ని స్త్రీలను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు, సింహాసనం ఎక్కించాడు. యేసు ప్రభు యొక్క పరిశుద్ధ వంశంలో తీసుకెళ్ళాడండి. అబ్బా ఏమి కృప అండి, దీనులకు కృప ఇవ్వటం అంటే అది. వింటున్నారు జాగ్రత్తగా. ఎస్తేరు గురించి ఏం రాయబడింది తెలుసా, ఎస్తేరు అన్ని విషయాల్లో మొర్దుకైకు లోబడుచుండెను అన్న మాట రాయబడింది. ఎస్తేరు ఎంత దీన మనసు అండి. దేవుడు మరి దేవుని దయ పొందుకుని కన్యలందరికంటే రాజుగారి దయ, అహష్వేరోషు యొక్క దయ ఆమెకు కృప చేసిందండి. ఒక చిన్న తల్లిదండ్రులు లేని ఒక అనాథ పిల్లండి, ఆమెను తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు తెలుసా, 124 ఆ సంస్థానాలకు అధికారిగా రాణిగా దేవుడు చేసేసాడండి. ఏమి ఎంత గొప్ప కృప అండి. దేన మనసు చాలా ఇంపార్టెంట్. ఈ రాత్రి దీనులకైనా కృపిస్తాడు. జాగ్రత్తగా ఆలకిస్తున్నారు. అంతేకాదు దీనులనట ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడంట అండి. చూస్తారా 25వ కీర్తన 9వ వచనం, 25వ కీర్తన 9వ వచనం. ఈ రాత్రి మనం దీన మనసు కలిగి ఉందాం. ఈ దినాల్లో ప్రభువా నా మనసు మార్చు, నాకు దీన మనసు మార్చు, నాలో అతిశయం తీసేయి, నన్ను దీనుడుగా మార్చు ప్రభు అని 25వ కీర్తన 9వ వచనం చూడండి. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దీనులట ఆయన నడిపిస్తాడట. నడిపించును యేసు నడిపించును, అంతము వరకు నడిపించును, శ్రమలో నన్ను నడిపించును, దుఃఖములో నడిపించును, గాఢాంధకారములో నడిపించును, ఆశీర్వదించి నడిపించును యేసు నడిపించును, అనుదినము నన్ను నడిపించును. నువ్వు దీనుడు అయితే, దేన మనసును కలిగి ఉంటే ప్రభు నిన్ను నడిపిస్తాడు. చివరి వరకు నడిపిస్తాడు, అంతము వరకు నిన్ను నడిపిస్తాడు. నీ పక్షంగా నిలబడతాడు ఆయన, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన, నిన్ను ఎత్తుకుంటాడు, కొన్ని సమయాల్లో నిన్ను హత్తుకుంటాడు. వాక్యం చెప్తుంది యుగ సమాప్తి వరకు నేను మీకు అంతేకాదు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని చంకనెత్తుకుని మోస్తాడంటండి. దీనుల్ని నడిపిస్తాడు ఆయన. అందరిని విడిచిపెట్టి ఉండొచ్చు, నీకు కౌన్సిల్ ఇచ్చేవారు ఎవరు ఉండకపోవచ్చు, డోంట్ కేర్ అన్నట్టుగా నేను అందరూ చూస్తూ ఉండొచ్చు. మేబీ యు ఆర్ ఏ నెగ్లెక్టెడ్ పర్సన్, నువ్వు తృణీకరించబడిన వ్యక్తిగా అయ్యి ఉండవచ్చు. నువ్వు దీన మనసు కలిగి ఉంటే ప్రభు నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు. నా సహోదరుడు, ఆయన నడిపిస్తే ఏ లోటు ఉండదు, ఆయన నడిపిస్తే జయమే, ఆయన నడిపిస్తే సమాధానమే, ఆయన నడిపిస్తే నాట్యమే. నువ్వు దీన మనసు కొరకు ఈ రాత్రి ప్రభువుని అడుగుతావా? దీన మనసు కొరకు ప్రభువుని అడుగుతావా? అనేక విషయాలు నా దగ్గర ఉన్నాయి, సమయం లేదు ప్రియులారా. మరి మరొక మాట చెప్పి, మరి ఎలాంటి మనస్సు, మారిన మనసు ఎలా ఉంటుంది? కీర్తన 51:10 చూడండి. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. చూడండి ఒకసారి, కీర్తన 51:10. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును. నా అంతరంగములో ఎలాంటి మనసు అట? స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు నా అంతరంగంలో నూతనంగా పుట్టించు ప్రభు. భక్తుడు అంటున్నాడు స్థిరమైన మనసు. చెప్పండి, ఎలాంటి మనసు అట? స్థిరమైన మనసు.
స్టేబుల్డ్ మైండ్. అటు ఇటు ఊగే మనసు కాదు. పిల్లలు, సీమోను అంటే రెల్లు అని అర్థం. ప్రభు దగ్గరకు వచ్చే వరకు సీమోను రెల్లు, గాలికి అటు ఇటు ఊగే రెల్లు. ప్రభు నాడు నువ్వు ఇక మీదట సీమోను కాదు, నువ్వు కేఫా అనబడతావు, నువ్వు రాయి అనబడతావు. పీటర్, పెట్రోస్ అంటే రాయి అని అర్థం గ్రీక్లో. పీటర్, వింటున్నారు జాగ్రత్తగా. నువ్వు రెల్లువు కాదు, నువ్వు పేతులువి. నీ మీద నా సంఘాన్ని కడతాను. స్టేబుల్డ్, స్థిరమైన మనసు. వింటున్నారా పిల్లరా? పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఒక మాట చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక మరి 3:17 వచ్చింది చూడండి. 3:17 చూడండి. ప్రియులారా, మీరు సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు. చెప్పరు మాట చదవండి. మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండుడి. మీరు కలిగిన స్థిర మనస్సు, స్థిరమైన మనస్సు. 78వ కీర్తన 6వ వచనంలో, 78వ కీర్తన 6వ వచనంలో ఎలాంటి మనసట? స్థిరమైన మనస్సు. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వల్ల తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండక. మీరు ఆ తరమును పోలి, ఒక తరము ఉంది ఇజ్రాయేలులో. ఆ తరం ఎలా ఉంటుందంటే మూర్ఖత్వం కలిగిన తరము, తిరుగుబాటు చేసిన తరం, స్థిరము లేని మనసు కలిగిన తరం. ప్రభు అంటున్నాడు, మీరు స్థిరమైన మనసు కలిగి ఉండాలి అని దేవుడు ఆశ. స్టేబుల్డ్ మైండ్, కంట్రోల్డ్ మైండ్, అణుచుకొనగలిగిన మనసు, కంట్రోల్డ్ మైండ్. సామెతలు 25:28. నీకు స్థిరమైన మనసు లేకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెన్ని భక్తి కార్యాలు చేసినా ఏం ప్రయోజనం లేదు. 25:28 అండి. సామెత 25:28. 25:28. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో. ప్రాకారం లేకపోతే ఒక పట్టణం ఎలా పాడైపోతుంది? ఎంతో. తన మనసును అణుచుకొనలేనివాడు అంతే. తన మనసును అణుచుకొనలేనివాడు అంతే. స్థిరమైన మనసుకు వ్యతిరేకమైన మాట ఏంటంటే అణుచుకొనలేని మనసు, మోహబలు, చంచలమైన మనసు. స్థిరమైన మనసు చాలా మందిలో ఉండదు. స్థిరమైన తీర్మానం కావాలి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను తీర్మానం తీసుకున్నాను, ఇక వెనక్కి వెళ్ళేది లేదు. ఎన్నిసార్లు తీర్మానం తీసుకుని మళ్ళీ వెళ్ళావు అక్కడికి? ఎన్నిసార్లు విడిచిపెట్టిన దానికి మళ్ళీ వెళ్ళావు? ఎన్నిసార్లు కక్కిన దాన్ని మళ్ళీ తిరిగి తిన్నావు? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మళ్ళీ ఎందుకు మాటికి వెళ్తున్నావు? యూ హ్యావ్ ఏ అన్స్టేబుల్డ్ మైండ్. నువ్వు అస్థిరమైన మనసు కలిగి ఉన్నావు. అది దేవునికి ఇష్టం కాదు. అది అంత ఆశీర్వాదం కాదు నీకు. స్థిరమైన మనసు కావాలి. స్థిరమైన మనసు, అణుచుకునే మనసు. మనసు నీ కంట్రోల్లో ఉండాలి. నువ్వు మనసు కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు. నువ్వు ఏం చేయాలనుకుంటే అదే చేయగలగాలి. నువ్వు లాగేస్తుందన్నా అంటాడు ఒకడు, అన్నా తిప్పేస్తుందని అటు లాగేస్తుంది, ఉండలేకపోతున్నానన్నా. ఒకసారి ఒక ఊర్లో నేను సూట్ కేసు పట్టుకుని దిగుతుంటే ఈ లోపు ఒక సహోదరుడు, మంచి భక్తుడే, చాలా మంచి పాటలు బ్రహ్మాండంగా పాడతాడు, కంజరి కొట్టుకుని ఊగిపోతాడు ఫుల్గా. ఏం ప్రార్థన చేస్తాడండి, మంచి ప్రార్థన పరుడు. అన్నగారు ప్రైజ్ లాడ్ అని ఇలా దగ్గరనే సూట్ కేసు పట్టుకుని దిగుతుంటే, అన్నగారు ప్రైజ్ ఒంగొని బాగా దీనుడుగా విధేయుడిగా ఇలా ఒంగొని ప్రైజ్ లాడ్ చెప్తే ఆడి జోబులో కైనీ ప్యాకెట్ కనబడింది నాకు. చెప్పండి ఇప్పుడు, ఒరే ఏం పాటలు పాడతావురా నువ్వు? అబ్బా ఎంత నమ్మకమైన శిష్యుడు నాయన నువ్వు నాకు. ఆ ఊరు ఎప్పుడైనా నన్ను వెంబడిస్తావు కదా, ఈ కైనీ ప్యాకెట్ ఏంటంటే అదే అన్న నన్ను లాగేస్తుంది అన్న. అది ఒక్కటన్నా నాకు మారు మనసు, నాకు నెమ్మది లేకుండా చేస్తుందన్న. గమనిస్తున్నారా? ఆ ఒక్కటేంటి రాత్రి, ఆ ఒక్కటేంటి నేను అస్థిరపరిచేది, ఆ ఒక్కటేంటి నేను బలహీనపరిచేది, ఆ ఒక్కటేంటి నిన్ను తప్పు త్రోవలోకి తీసుకుపోయేది? ఏంటది చెప్పు ప్రభుకి. అయ్యా నన్ను స్థిరపరిచయ్యా, స్థిరమైన మనసు, స్టేబుల్డ్ మైండ్ నాకు దయచేయ ప్రభు. 16:32 సామెత 16:32 చూడండి మాట. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే, పట్టణమును పట్టుకుని వాని కంటే
తన మనసును స్వాధీనపరచుకుని తన మనసును కంట్రోల్ చేసుకుంటాడే, స్థిరంగా ఉంచుకుంటాడే, వాడు శ్రేష్ఠుడంట. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచమంతా పట్టుకున్నాడు పిల్లలు, ప్రపంచమంతా సంపాదించాడు. కానీ భయంకరమైన పాపంలో ఉండేవాడు, భయంకరమైన స్త్రీలోలుడట. చిన్న దోమ కుట్టిందంట ఆయనకి. ప్రపంచమంతా సంపాదించాడు, ప్రపంచమంతా జయించాడు, కానీ పాపం చిన్న పాపంలో పడిపోయాడు. ఆ పాపంలో దాన్ని జయించలేకపోయాడు. చచ్చిపోయాడు ఒకరోజు. సుమారుగా 36 సంవత్సరాల వయసులో చనిపోతే డాక్టర్లు ఆయన కాపాడలేకపోయారు. నలుగురు ముఖ్య అనుచరులు వాళ్ళు కాపాడలేకపోయారు. ఆఖరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి. స్వాధీనపరుచుకునే మనసు చాలా అవసరం. స్థిరమైన మనసు చాలా అవసరం. ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభా నాకు చంచలమైన మనసు తీసే ప్రభా, అస్థిరమైన మనసు నాకు తీసే ప్రభా, నాకు స్థిరమైన మనసు దయచేయి, స్టెబిల్డ్ మైండ్ దయచేయి. పరాక్రమశాలి కంటే పట్టణాన్ని పట్టుకునేవాడు అంటే చిన్నవాడండి, వారియర్ అండి, గొప్ప యుద్ధ వీరుడు కంటేనంట మనస్సును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడు, గొప్పవాడు వాడు. అందుకే మీ మనసులు కాచుకోండి అంటాడు. మలకి తీయక్కర్లేదు 2:16లో మీ మనసులు కాచుకొనుడి అని దేవుని వాక్యం చెప్తుంది. కంట్రోల్ యువర్ మైండ్స్, కంట్రోల్ యువర్ హార్ట్స్, కంట్రోల్ ఎవ్రీథింగ్. వీ షుడ్ బి ఇన్ కంట్రోల్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రియులరా, స్థిరమైన మనస్సు చాలా అవసరం. దానియేలు అంటాడు బెల్షస్సరుతో, మీరు తర్వాత చదువుకోండి, దానియేలు 5:22లో, బెల్షస్సర్, నువ్వు నీ మనసు అణుచుకొనలేకపోయావు. నీ తండ్రి అలా గడ్డిపేశాడు, నీ తండ్రి నెబుకద్నెజరు గర్వించి మనసును అణుచుకొనలేకుండా. మీరు తర్వాత ఇంటికల్లా చదవండి, దానియేలు 5వ అధ్యాయం నుంచి మొత్తం చివరి వరకు చదవండి. నీ తండ్రిని చూసి కూడా నువ్వు బుద్ధి తెచ్చుకోలే, నీ మనసును అణుచుకోలేకపోయావు. బెల్షస్సర్ మెనే టేకల్ ఉపార్సన్, దేవుడు నిన్ను త్రాచులో చూశాడో, నువ్వు దొరికిపోయావు, నువ్వు తక్కువైపోయావు, నీ రాజ్యం వేరే కొడుకు ఇచ్చేస్తాడు దేవుడు. ఏం చేశాడు తెలుసా? త్రాగాలనిపించింది బెల్షస్సరుకి, మందు కొట్టాలనిపించింది. అది ఎందులో తాగాలనిపించింది? యెహోవా సేవోపకరణాల్లో, మందిరంలో ఉన్న సేవ పాత్రలు ఉంటాయి చూసారా, రొట్టె ద్రాక్షరసం పెడతాం, ఆ యెహోవా సేవోపకరణాలు అందులో తాగాలనిపించింది అంటండి ఈ బెల్షస్సరుకి. మనసులో పుట్టింది ఆ తలంపు. అయ్యో, అవి దేవునివే, అవి ప్రతిష్ఠించబడినవే, నాకు ఆయనను ముట్టుకోకూడదే అన్న మనసు లేకుండా దానిలో పోసుకుని, ద్రాక్షరసం పోసుకుని తన ఉపపత్రంతో 1000 మందితో కలిసి త్రాగుతుంటే ఆ గోడ మీద పెద్ద చెయ్యి వచ్చి రాసింది, మెనే టేకల్ ఉపార్సన్. మనసును అణుచుకోనలేకపోయావు కాబట్టి నీ రాజ్యాన్ని ప్రభు తీసేస్తాడు. రాత్రి నీ మనసును అణుచుకుంటున్నావా? నేను ముగించేస్తున్నాను. ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయిన దేవుని చిత్తమేదో తెలుసుకొని మీ మనస్సు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం మనస్సు మారి. ఈ రాత్రి మన మెసేజ్ అంశం ఏంటంటే, నీ మనసు మారితే నూతనపరచబడతావు, రూపాంతరపడతావు, దేవుని చిత్తం తెలుసుకుంటావు, లోక మర్యాదను అనుసరించకుండా ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తావు. నీ మనసు మారాలి. ఎన్ని వర్తమానాలు వింటున్నా నీ మనసు మారట్లేదు. పాటలు పాడుతున్నావు, పాటలు రాస్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, నీ మనసు మారట్లా. నీ మనసులో గర్వం పోట్ల, నీ మనసులో అతిశయం పోట్ల, నీ మనసులో మరి చంచలమైన మనసు పోట్ల. చంచలంగా ఒక్కసారి ఆత్మానుసారుడిగా ఉంటావు, ఒకసారి శరీరానుసారుడిగా ఉంటావు. కోపం వస్తే నువ్వు మనిషివి కాదు. త్రోక తొక్కుని త్రాచుపోవడంలో లెగిస్తుంటావు కొన్నిసార్లు. వాట్ కైండ్ ఆఫ్ మైండ్ యూ హ్యావ్ టు నైట్? ఎలాంటి మనసు ఇది? యేసయ్య మనసు ఉందా మనకి? ప్రేమించే మనసు, క్షమించే మనసు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట సంగములలో ఉన్నవాడు అందరూ వినుగాక. ఈ రాత్రి నీ మనోనేత్రాలు తెరవబడును గాక. నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. నీ మనసు దేన మనసుగా ఉందా? తగ్గించుకునే మనసుగా ఉందా? హంబుల్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హంబుల్ మైండ్.
పిల్లలు డిక్రీస్డ్ మైండ్, తగ్గించుకునే మనసు. ఫిలిపిలో ఉంటుంది, ఆయన సిలువ మరణం పొందినంతగా దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నవాడు. అంత తగ్గించుకున్నాడు కాబట్టి అన్ని నామముల కన్నా పైనామం ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి అలాంటి మనసు మనం కలిగి, మన మనసు మారి రూపాంతరపరచబడి దేవుని నామాన్ని ఘనపరచాలని ఈ లాక్డౌన్లో మనం రూపాంతరపరచబడాలి. ఆమేన్. ఈ లాక్డౌన్లో గొంగళ పురుగులు లాంటి మనం బటర్ఫ్లైస్ లాగా పిల్లల ఆ యొక్క ఆహ్లాదకరమైన ఆ రంగురంగుల ఓ బ్యూటీనెస్లోనికి, ఆ యొక్క శ్రేష్టతలోనికి, ఆ ఆత్మ సంబంధమైన దివ్యమైన అనుభవాల్లోనికి మనం అందరం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనస్సును మార్చుకోవడానికి ప్రయత్నించాలి. నేను మీకు ఇందాకలే చెప్పాను, మనసు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. మనసు అనేది వెరీ క్రూషియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మనసు శరీరం వైపు వెళ్ళిపోతే శరీర సంబంధమైన మనిషి అయిపోతావు. ఈ మనసు ఆత్మ వైపు వస్తే నువ్వు ఆత్మ సంబంధమైన ఆత్మానుసారుడు అయిపోతావు. ప్రభుకి ఇష్టడిగా ఉంటావు. ఆత్మానుసారమైన మనసు జీవము, శరీరానుసారమైన మనసు మరణము. ఈ రాత్రి మనం ఆత్మానుసారులుగా ఈ లోక మర్యాదను అనుసరించకుండా, ఈ లోకంలో ఉన్నవారు ఏమనుకున్నా మనకు అనవసరం, శరీరానుసారులు ఏమనుకుంటే మనకేంటి, నేను దేవుని సంతోషపెట్టాలి. దేవుని చిత్తాన్ని, సంపూర్ణమును అనుకూలమైన దేవుని చిత్తము తెలుసుకొని, యూ షుడ్ నో ద ఫుల్నెస్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమని సంపూర్ణంగా తెలుసుకుని వెలుచూపును బట్టి కాక విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటూ నువ్వు రూపాంతరపరచబడి నువ్వు నూతనపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ కావాలంటే నీ మనసు మారాలి. ప్రభా, నా మనసు మార్చు, నా మనసు నీకు అప్పగిస్తున్నాను, నా మనసు నీకు ఇస్తున్నాను తండ్రి. నా మనసుకు నీవే ప్రభు కంట్రోలర్వి, నా మనసుకు నీవే రాజువి, నా మనసు మీరే నడిపించండి. నా మనసులోనికి రండి, నా హృదయంలోనికి రండి, నా ప్రాణాత్మ దేహాలు మీరు ఆక్యుపై చేసుకోండి. ఇదిగో ప్రభా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఈ లాక్డౌన్లో నన్ను మార్చు తండ్రి అని ప్రార్థన చేసుకో. ఎన్ని వాక్యాలు వినా నీ జీవితం మారకపోతే ఉరువలే వస్తుంది ఆపద, జాగ్రత్త. శోధన ఉరువలే వస్తుంది, జాగ్రత్త. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్నిసార్లు గద్దించబడుతున్నా, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మను నేను దర్శిస్తున్నా, నువ్వు లోబడకపోతే, ఎన్నిసార్లు గద్దించిన లోబడి నువ్వు హఠాత్తుగా నాశనం అవునని దేవుని వాక్యం, అది మనకు దూరమగును గాక. మనం అందరము లోబడదుము గాక. మనం అందరం దేన మనసు కలిగి ఉండాలి. అయ్యా, నాలో అహంకారం ఉందయ్యా, నాలో కోపం ఉందయ్యా, నాలో హెచ్చించుకునే స్వభావం, అతిశయపడే పరిస్థితులు. చాలాసార్లు నాయన మీరు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు బట్టి నేను అతిశయపడ్డానయ్యా. అయ్యా, నాలో అతిశయం తీసేనైనా, నా అతిశయము నీవే ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుందాం. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరు తలలు వంచండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దీన మనసు కావాలి ప్రభు అంటున్నాను. నేను దీనుడను, సాత్వికుడును, దీనుడను, నా ఎదుకు వచ్చి నేర్చుకోండి మీరు. దీన మనస్సు, సాత్వికమైన మనస్సు. గలతీ 6:1 సాత్వికమైన మనస్సు మనకు కలిగి ఉండాలి. పిల్లరా, రూతు సాత్వికమైన దీన మనసు. పిల్లలు అన్ని విడిచిపెట్టి అత్తగారికి లోబడింది, సంఘ క్రమానికి లోబడింది. నయం మీ సంఘానికి సాదృశ్యంగా ఉంటే లోబడింది. ఏం చెప్పినా ఎస్ అంటుంది అంతే. వాట్ ఎవర్ నయం మిసెస్ ఎస్, ఎస్, ఎస్ అమ్మా, ఎస్, ఎస్, నీవే నా సర్వస్వం అందంతే. పిల్లలు ఎంత దీనురాలుగా మారి భోజనం తీసుకొచ్చి దేవుడు చేతపరచండి. ఏమి కృప, ఏమి కృప, ఎంత గొప్ప కృప అండి, ఎంత గొప్ప కృప. దీనులకు కృప ఇస్తాడు. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే. అతిశయించేవాడు ప్రభువును అతిశయించాలి. నా దేవుడు ఆయన దేవుళ్ళకే దేవుడు అని అతిశయించాలి. నా దేవుడు మరణమును గెలిచిన పునరుద్ధానుడు. నా దేవుడు అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడు. నీ దేవుని బట్టి అతిశయిస్తున్నావా? నీ సౌందర్యాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ పేరుని బట్టి, నీ కులాన్ని బట్టి
నీకు కలిగిన మరి ఆ బంగారాన్ని బట్టి, వెండి బంగారాన్ని బట్టి అతిశయిస్తున్నాను, ధనధాన్యాలు బట్టి, నీ ఇల్లులు బట్టి అతిశయిస్తున్నాను. యేసయ్యను బట్టి మనం అతిశయించుదాము గాక. ఈ రాత్రి ఈ మాటలు మీ హృదయంలో మీరు దాచుకోండి. దీనులకు ఆయన సింహాసనం ఎక్కిస్తాడు. ఎస్తేరు దీనురాలైపోయింది, దేవుడు రాణిగా చేసేసాడు. ఈ రాత్రి దీనులుగా మనం మారదాం. క్రీస్తుయేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉందాం. స్థిరమైన మనసు మనం కలిగి ఉందాం. అనుంచుకునే మనసు మనం కలిగి ఉందాం. కంట్రోల్డ్ మైండ్ మనం కలిగి ఉందాం. ప్రభు మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు దీనుడు అయితే, దీనురాలు అయితే, నువ్వు ఊహించిన దానికన్నా యోగ్యతలు లేకున్నా అన్ని ప్రభు నీకు సప్లై చేస్తాడు. ప్రభు చివరి వరకు నేను నడిపిస్తాడు. ఈ రాత్రి దేన మనసు, అలాంటి మనసు ప్రభు మనకు అనుగ్రహించి మనసు మార్చి దేవుని సంకల్పంలోకి మనం వచ్చేది. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తాళవంచండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. హల్లెలూయా. రబబాల శిఖర ఐ సీ మైటీ అనాయింటింగ్. నేను బలమైన అభిషేకాన్ని చూస్తున్నాను. ఇప్పుడే క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు, ఆ దీన మనసు, ఆ తగ్గించుకునే మనసు, ఆ స్థిరమైన మనసు, ఆ సాత్వికమైన మనసు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కన్నీటితో అడగండి, ప్రభా నా మనసు మారాలి. రోమ 12:2 ఆ అనువు నాకు ఇవ్వు నాయన. నా మనసు మార్చు తండ్రి, రూపాంతరపరచు, నూతన మగుట వలన రూపాంతరపరచు అయ్యా. లోక మర్యాదను అనుసరిస్తున్నాను అయ్యా. నా మనసు లోకానుసారమైన మనసు అయిపోయింది అయ్యా అని ప్రార్థన చేసుకుంటున్న ప్రతి బిడ్డలు మీరు దర్శించండి తండ్రి. ఈ రాత్రి నేను చూస్తున్నాను తండ్రి, మీ చేతుల బిడ్డల మీదకి రాబోతున్నాయి. నీ బిడ్డల కన్నీరు నాట్యంగా మార్చండి. ఇప్పుడే హృదయాలలో మార్పును కలగజేయండి. ఈ లాక్డౌన్లో ప్రతి మనసు మారునుగాక. ఈ లాక్డౌన్లో ప్రతి హృదయము రూపాంతరపరచుకునుగాక. ఆయన ఈ దినాల్లో మమ్మల్ని క్రీస్తు వలె మార్చు అయ్యా. మీ మనసు మాలో ఫిక్స్ చేయండి తండ్రి. మా మనసును మీ మనసుగా మార్చండి తండ్రి. చేంజ్ అస్ ఓ లార్డ్, ఓ ట్రాన్స్ఫార్మ్ అస్. మమ్మల్ని మార్పు చేయనని మమ్మల్ని మార్చు తండ్రి. లెట్ us బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. నాయన నీ ప్రజలను కనికరించండి. ఇదిగో ప్రభు బయట తండ్రి పాండమిక్ తండ్రి, భయంకరమైన మహమ్మారి కరోనా విజృంభిస్తున్నా తండ్రి. నాయన దాని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలంగా మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో తండ్రి ఆ కరోనా తొలగిపోను గాక. నీ గాయపడిన పాదాలతో దాన్ని త్రొక్కువే ప్రభా. దాన్ని నాయన తల చెదగొట్టు ప్రభా. నాయన నీ ప్రజలకు సమాధానము, నీ బిడ్డలకి నెమ్మది కలగజేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రిమెంబర్ అస్ ఓ లార్డ్. ఇదిగో ప్రభు అనేక మంది బాధితులు, ఎంతోమంది చనిపోయారు, కొన్ని లక్షల మంది చనిపోయారు. ఓ నాయన అయా వారి ముఖాలు కూడా చూడకుండా ఏడుస్తూ కన్నీటితో నాయన హృదయాలు పగిలిపోయిన కుటుంబాలను మీరు ఆదరించండి. ఎంతోమంది ఐసోలేషన్ వార్డ్స్లో ఉన్నారు. ఓ ఎంతోమంది పాజిటివ్తో ప్రభా నా రిజల్ట్లో పాజిటివ్ వచ్చి ఆందోళనలో గుండె పగిలి ఉన్నారు. వారిని దర్శించండి తండ్రి. నాయన తండ్రి ప్రభు సంఘమును సకల పరిశుద్ధులను బిడ్డలందరినీ భద్రపరిచాను. నీకు వందనాలు. ఇదనాల్లో మమ్మల్ని, మా కుటుంబాల్లో, మా సంఘాలను, మీ రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులను అయ్యా మీ గాయాల్లో తండ్రి మీ రెక్కల నీడలో కప్పినందుకు నీకు వందనాలు తండ్రి. కేడంతో కప్పినట్లుగా నీ దయతో మమ్మల్ని కప్పావు ప్రభా. నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా తండ్రి వాక్యం ఇంతవరకు విని తండ్రి లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న వారందరినీ మరొకసారి మీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. యేసు రక్తం క్రింద, పరిశుద్ధాత్మ అధికారం కింద నీ బిడ్డలందరినీ దాచిపెట్టమని ప్రార్థిస్తున్నాను. నా బిడ్డలన్నీ ఎన్నడూ సిగ్గును రాయబడినట్టుగా తండ్రి ఐగుప్తులు కలిసిన రోగంలో ఏది నీకు రానివ్వనని సెలవిచ్చినట్లుగా నాయన స్వస్థపరిచి యెహోవాగా మీరుండి ఈ దినాలు ఏ తెగులు సమీపించకుండా, ఏ శ్రమ రాకుండా, ఏ శోధన బిడ్డలు తాకకుండా మీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ దినాల్లో సమృద్ధితో నింపండి. ఈ దినాల్లో నాయన సమృద్ధి ఆహారమును పంపించండి. ఈ దినాల్లో నాయన నిధులు తెరవండి నాయన. ఈ దినాల్లో ప్రభు ఆకాశ వాక్యాన్ని విప్పండి ప్రభు. నాయన నీ ప్రజలందరూ నీ వైపు చూచి అయ్యా గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. ఎంతమంది ప్రభు ఆందోళనలో ఉన్నారో వారి ఆందోళన బయటికి రమ్మని అనిపిస్తున్నాం. ఎంతమంది శ్రమలో ఉన్నారో ఆ శ్రమ సిరుగా మారిపోను గాక. ఎంతమంది కన్నీటిలో ఉన్నారో ఆ కన్నీరు నాట్యముగా మారును గాక. ఎంతమంది నాయన తండ్రి చీకట్లో ఉన్నారో ఆ చీకటి వెలుగుగా మారును గాక. థాంక్యూ లార్డ్. ప్రభా నీ కృపగా అప్పగిస్తున్నాను తండ్రి. నాయన నన్ను రేపు ఆరాధన కొరకు, పరిశుద్ధ దినం కొరకు, పునరుద్ధాన దినం కొరకు మమ్మల్ని కుటుంబాలను సిద్ధపరచండి తండ్రి. మేమందరం కలిసి మీ నామను గనపరిచే భాగ్యం దాయిచ్చాం. మా ప్రార్థన ఆలకించావు నీకు వందనాలు. ఇంతవరకు సహాయం చేసావు నీకు వందనాలు. లైవ్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరినీ దీవించినందుకు నీకు వందనాలు.
మరలా మేము కలుసుకునే వరకు మీ కృపగల దయగల రెక్కనీళ్ళు దాచిపెట్టమని మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికే ఆరోపిస్తూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచబడుకుంటున్నాను తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఈ రాత్రి వాక్యం విని లైవ్లో కన్నీరు కారుస్తూ మీ పాదాలు పట్టుకున్న ప్రతి బిడ్డకును తోడయండి నాయన. మారిన మనస్సు మాకు ఇచ్చి మీ క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు, దీన మనసు, స్థిరమైన మనసు, సాత్వికమైన మనసు, తగ్గించుకునే మనసు మేము కలిగి ఆ మార్పు కలిగి మీకు ఇష్టముగా మారుదుము గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. భయపడద్దు, బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు, మరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. బయటికి వెళ్ళినా కొంచెం ఆ యొక్క సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు వేసుకొని మరి జాగ్రత్తగా జ్ఞానయుక్తంగా ఉండాలని నేను దేవుని సేవకుడిగా కోరుతున్నాను. ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రత్యేకంగా ఎక్కువ ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన మన బలం. ప్రార్థన కవచంగా మారుతుంది ప్రియులారా. ప్రార్థన నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కలిగిన సమస్తం చుట్టూ కంచె వేస్తుంది. మోర్ ప్రేయర్, మోర్ విక్టరీ, మోర్ పవర్. సో ఎక్కువ ప్రార్థన చేయండి. దేవుని కృప మీకు తోడై ఉంటుంది. మరి ఏం భయపడద్దు. మీకు ఏ ప్రార్థన అవసరత వచ్చినా ఏ టైం, అట్ ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు. 24/7 మరి ఫోన్ ఉంటుంది, నాకు ఆన్ ఉంటుంది. ఎప్పుడు మీరు ఫోన్ చేసి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ధైర్యం తెచ్చుకోండి. క్షేమంగా ఉంటారు మీరు. ప్రభు కొన్ని దినాలు ఈ కరోనా భూతాన్ని, దురాత్మని ప్రభు తరిమేస్తారు. మరలా మనం అందరం కలిసి మందిరాల్లో అందరు కలిసి ఒక కుటుంబంగా ప్రభుని ఆరాధించే దినాలు రాబోతున్నాయి. ఆమేన్. మీరు దాని కొరకు ప్రార్థన చేయాలి, ఆటంకాలను తొలగిపోయేలాగా. అంతేకాదు, మరొక ప్రాముఖ్యమైన విషయం, మీ చుట్టూ ఉన్న పేదలను జ్ఞాపకం చేసుకోండి. చాలామంది పేదలు ఉన్నారు, దిన కూలీలు ఉన్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మీకు దీవిస్తాడు. పేదలు కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి అప్పిచ్చే మంచి సదా అవకాశం. మనుషులకు అప్పివ్వగలం కానీ దేవుడికి అప్పివ్వగలమండి. దేవునికి అప్పిచ్చే మంచి అవకాశం. పేదలు కనికరించండి. పిల్లరా, మీ చుట్టూ ఉన్న పేదలకి కనికరించండి. మీ దగ్గర ఉన్న మరి ధనం కానీ లేకపోతే రైస్ కానీ ఏదో ఒకటి పేదలకు ఇచ్చి, ఎవరికో పంపించడం కాదు కానీ మీ చుట్టూ బోల్మంది పేదలు ఉంటారు. వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి వారికి ఇవ్వండి. వారు సంతోషిస్తారు, వారి ప్రభువులో ఆనందిస్తారు. మీకు ఆశీర్వాదం మీ కుటుంబాలకు దిగాలి. అట్ సేమ్ టైం మరొక విషయం ఏంటంటే, ఇది నా దేవుని సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. చాలామంది దైవజనులు ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. దైవజనులు కూడా జ్ఞాపకం చేసుకోండి. దయచేసి మీ ప్రార్థనలో దేవుడిని ఆశీర్వదిస్తే వారి ఫోన్ నెంబర్స్ తీసుకొని వారికి గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ మీరు ఎంత ఇవ్వగలిగితే అంత దేవుని సేవకులకు పంపించండి. దీనులైన దైవజనులు చాలామంది ఉన్నారు పిల్లలు. వాళ్ళందరికీ మీరు మరి సహకరించండి. ప్రభు దీనికి వారు సంతోషంగా ఉంటే, దేవుని సేవకులు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే సంఘానికి క్షేమం, మనకు ఆశీర్వాదం కదా. ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మరి మరొకసారి మీ కుటుంబాలకు వందనాలు తెలియజేస్తాను. రేపు సాయంకాలం, రేపు ఉదయం 10 గంటల 9:30కి ఆరాధన కలుసుకుంటాం. 9:30 పిల్లరా, మరి మర్చిపోకండి. 9:30కి నేను లైవ్లోకి వస్తాను. రేపు ప్రభుదినం ఆరాధన 9:30 to 11:30 2 hours వర్షిప్ ఉంటుంది. మీరు మీ కుటుంబాలతో సిద్ధపడి మరి లైవ్లోకి రండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మరో రేపు సాయంకాలం 7 గంటలకు లైవ్లో ఉంటాను. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు 7 గంటలకు నేను లైవ్లోకి వస్తాను. ఒక శక్తివంతమైన సందేశాన్ని తీసుకుని మీ దగ్గరకు వస్తాను. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించుగాక. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో మార్నింగ్ 9:30. ఆమేన్.